ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, వరలక్ష్మి వ్రతంపై కొంతమందికి కొన్ని సందేహాలున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, దాని ప్రాముఖ్యత ఏంటి? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఏదైనా కారణం వలన ఈ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేస్తారు? సాధారణంగా పెళ్ళైన మహిళలు తమ భర్త, పిల్లలు బాగుండాలని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని ఆరాధించడం అష్టలక్ష్మి పూజలకు సమానం అనే భావనతో కుటుంబ సభ్యులందరూ ఈ వ్రతంలో పాలు పంచుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి పూజకు సాయంత్రం వేళను ఎందుకు పవిత్రంగా భావిస్తారు? సాయంత్రం సమయం, ముఖ్యంగా ప్రదోష సమయంలో వరలక్ష్మి పూజకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని ఆరాధించడం మరియు ఆమె ఆశీర్వాదాలను పొందడానికి అనుకూలమైన కాలం. వరలక్ష్మి వ్రతంలో ఏ రంగును ధరించాలి? వరలక్ష్మి పూజ కోసం చాలామంది ఎరుపు రంగు దుస్తులు ధరించాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎరుపు రంగు అదృష్టానికి సూచిక, బలం మరియు కోరికను దృఢపరుస్తుంది. కొందరు ఆకుపచ్చ రంగు కూడా ధరిస్తారు, ఎందుకంటే ఇది సంపద మరియు సమృద్ధికి సూచికగా భావిస్తారు. నిజానికి నిష్టగా, ఏకాగ్రతతో అమ్మవారిని ఆరాధిస్తే చాలు. ఏ రంగు వస్త్రాన్ని అయినా ధరించి కల్మషం లేని మనస్సుతో అమ్మవారిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి ఆ తల్లి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనగలు ఎందుకంత ప్రత్యేకం? శనగపప్పు, బెల్లంతో చేసిన పదార్థం, పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి, ఇలా ఏదైనా తీపి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే వరలక్ష్మి వ్రతంలో శనగలు వాయినంగా ఇస్తారు. ఎందుకంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం, దాంపత్యం, సంపద వీటన్నింటినీ పొందటం కోసం శనగలు వాయినంగా ఇస్తారు. వీటిని వాయినంగా ఇవ్వడం వలన మీకు గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వడం లేదా 5 ముత్తైదువులకు పూర్ణాలు, శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.